హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను సింపుల్ ఒక ట్రెడిషనల్ కుచ్చులాగా చూపిస్తానండి. కుచ్చు లేకుండా కూడా మన ప్యాటర్న్ని ఏ విధంగా నెట్ టైప్లో అల్లుకునేటట్టుగా చూపిస్తాను. సో దానికి మనము 4 చైన్స్ ఆర్ 3 స్టార్టింగ్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఇది కుచ్చు అయినా తీసుకోవచ్చు మీరు, లేదంటే బార్డర్గా అట్లాగే వదిలేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ మనం కుచ్చు కోసం అన్నాం 4 చైన్స్, 4 5 6 7 ఇక్కడ 6 ఆర్ 7 మీరు ఏ ప్యాటర్న్తో తీసుకుంటే అదే చైన్స్ అట్లానే కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 మనం ఎన్ని వేసుకున్నాం ఇందాక? 6 ఆర్ 7. అదే మనం బ్యాక్ నుంచి కూడా నాట్ వేసుకోవచ్చు. నేనేమంటే ఫ్రంట్ నుంచి మనం వేసుకున్న చైన్ ఫస్ట్ లేయర్లోంచి ఈ విధంగా నాట్ వేసుకోవచ్చండి. సో వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కూడా తిప్పి మనము సింగిల్ క్రోషా ఎక్కడైతే ముడి వేస్తామో అక్కడ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో రెండింటికి కలిపి మనం సింగిల్ క్రోషా వేస్తున్నాం. చైన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విధంగా అన్నిటికీ సింగిల్ క్రోషా వేయాలన్నమాట. ఇక్కడ మనం డిజైన్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్దగా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత ఫోర్ 5 6 7 ఈ విధంగా మళ్ళీ నాట్ వేసుకోవాలి. అంటే సింగిల్ క్రోషా ముడి లేదంటే నాట్ అంటే సింగిల్ క్రోషానే కదండి. సో సింగిల్ క్రోషా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 సేమ్ మనం ఎక్కడైతే మనం సింగిల్ క్రోషా ముడి వేసామో ఆ గ్యాప్లోంచి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా. లేదంటే మీకు ఇదే ప్రాక్టీస్ కాదు అనుకుంటే బ్యాక్ సైడ్ తిప్పి కూడా ముడి ఇవతలకి వేసుకోవచ్చు. డిజైన్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం సింగిల్ క్రోషా వేయాలి. 1 2 3 4 ఇలాగా నేను 4 టైమ్స్ వేసానండి. ఇది కరెక్ట్గా మనం వేసుకున్నటువంటి చైన్స్కు సెంటర్ పాయింట్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము డిజైన్ అక్కడ ఆపేసుకొని చైన్స్ అక్కడ ఆపేసుకొని మళ్ళీ సింగిల్ క్రోషాస్ ఆపేసి చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 6 ఇక్కడ వేసినటువంటి మనం ఇందాక వేసాను చూడండి, అక్కడికి సెంటర్ పాయింట్ వచ్చేదాకా చైన్స్ వేసుకోవాలి. అక్కడికి మనకు 6 7 ఆర్ 8 వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా కౌంట్ చేసుకొని మనము సెంటర్ పాయింట్ నుంచి మధ్యలోంచి ఈ విధంగా నాటేసుకోవాలన్నమాట. సో ఇది మనకు ఒక చిన్న మినీ సైజ్ ఆర్చ్ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఈ డిజైన్ అంతా. మనం పాత కుట్టుల్లో జల్లికట్టు అంటే అల్లికలాగా వస్తుంది కదండి, ఆ విధంగా వస్తుంది అనమాట. ఇది ట్రెడిషనలే, ఇది పాత టైప్ మోడలే ఈ విధంగా అల్లిక. ఇక్కడ మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడ మాత్రం కంప్లీట్గా వేసేసుకోవాలండి. అంటే చైన్స్ మనం వేసుకున్నటువంటి చైన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు సింగిల్ క్రోషా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీకు ఇక్కడ హాఫ్ డబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కింద డిజైన్లో కొంచెం మందంగా వచ్చింది కదా, అక్కడ కూడా మీరు ఆ విధంగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం సింగిల్ క్రోషా వేస్తున్నానండి. కంటిన్యూ చేస్తాను అనమాట. అంటే చైన్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అన్నీ
అన్ని చైన్స్ అనేటివి అంటే మనం తీసుకున్నటువంటి చైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మనకు మళ్ళీ సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. మనం ఇందాక 4 చైన్స్ వరకే వేసి బ్యాక్ తీసుకొని సెంటర్కి వేసాం కదా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ముందు 4 చైన్సే వేసి ఉంటాం సెంటర్ పాయింట్లో. అక్కడి నుంచి మిగతా 4 చైన్స్ కంప్లీట్ చేసేయాలి ఈ చైన్ గ్యాప్కి అనమాట. మనం వేసుకున్నటువంటి చైన్ గ్యాప్కి మిగతావి కంప్లీట్ చేసేయాలి. సింగిల్ క్రోషా చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇదిగోండి 2 సింగిల్ క్రోషా, 3 సింగిల్ క్రోషా, 4 సింగిల్ క్రోషాస్ అవుతాయి అన్నమాట. దాని పక్కన మళ్ళీ ముడి వేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా. ఈ విధంగా ముడి వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం చైన్స్ వేయాలి. 3, 4, 5, 6, 7 ఎక్కడ దాకా వస్తే మనం చైన్స్ అక్కడ దాకా వచ్చేసి మనం నాట్ వేసుకోవాలి. నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇందాక ఫస్ట్ ప్యాటర్న్లో ఎట్లా వేసాము, ఒక చైన్ వేసి మళ్ళీ బ్యాక్ చైన్స్ తీసుకొని ఇలా వేసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్తోనే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి పక్కనే వేసినటువంటి సింగిల్ క్రోషా మీదుగా, లేదంటే దారింటి పద్దనకు తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఫస్ట్ వేసాం కదా ఈ విధంగా నాట్ జారిపోకుండా నాట్ వేసేసి ఈ రెండింటికి కలిపి ఫస్ట్ వేసాం చూడండి చైన్ పక్కన, సేమ్ అలాగే ఇక్కడ కూడా అనమాట. ఇదే ప్యాటర్న్తో మనకు ఇంకా పై వరకు ఎంతవరకు కావాలనుకున్నా కూడా డిజైన్ అలా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హాఫ్ వేస్తున్నాం అంటే 4 చైన్స్ వరకు మనము సింగిల్ క్రోషా వేసి ఇప్పుడు మళ్ళీ చైన్స్ 2, 3, 4, 5, 6, 7 వేసిన తర్వాత నీడిల్కి కొద్దిగా దారం పైకి లాక్కొని ఈ విధంగా ఇలాగా పైనుంచన్నా వేసుకోవచ్చు, ముందు నుంచన్నా వేసుకోవచ్చు, లేదా బట్ట బ్యాక్ సైడ్ నుంచన్నా మీరు ఈ నాట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడే నేను ఎక్కడైతే మనం ఇందాక స్టాప్ చేసాం చూడండి ఆ గ్యాప్లోనైనా తీసుకోవచ్చు, పైన వేసిన చైన్ యొక్క పై లేయర్ నుంచైనా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది 2 చిన్న ఆర్ట్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషా, ఇక్కడ 2 వచ్చాయి కదండి. ఈ పక్కన మనకి చిన్న ఈ పక్క నుంచి ఈ పక్క వచ్చేసాయి కదా. సో ఇప్పుడు 2 వచ్చినాక పైన ఇంకొకటి సింగిల్ ఆర్చ్ రావాలి కాబట్టి ఇక్కడ నేను 4 చైన్స్ వరకే వేస్తున్నానండి. 4 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ చైన్స్ వేస్తున్నాను అనమాట 8 దాకా, 7 or 8. ఇదిగోండి మళ్ళీ అలాగే పట్టుకొని ఈ సెంటర్ మీదుగా ఏదైతే మనం ఇందాక వేసామో అక్కడ సెంటర్ పాయింట్ వచ్చేదాకా కౌంట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. చైన్స్ అనేటివి మనం తీసుకున్నటువంటి సింగిల్ క్రోషాస్ కౌంట్ చేసుకొని కూడా సెంటర్ పాయింట్కి మనం తీసుకున్నటువంటి దానికి సెంటర్ పాయింట్ తీసుకొని వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆర్చ్కి మధ్యన భాగంలో ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి ఈ విధంగా నాట్ వేసిన తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా వేయాలన్నమాట. ఇక్కడ డబల్ క్రోషా అయినా హాఫ్ డబల్ క్రోషా అయినా వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎలా చేసింటే ఆ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కష్టం ఏమి లేదండి, చాలా సింపుల్గానే అయిపోతుంది. ఈ బార్డర్ డిజైన్ కూడా మనకి చేతో అప్పటి కాలం వేసేవాళ్ళం అల్లికలాగా. సో ఈ విధంగా వేసుకోవచ్చు. బీడ్స్తో కూడా ఈ విధంగా డిజైన్స్ వేసుకుంటాం కదా. సో ఇక్కడ నేను సెంటర్ పాయింట్లో మాత్రం ఒక చిన్న బీడ్ యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే అక్కడ బీడ్ తీసేసి కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట.
ఎందుకంటే డెడ్ ఎండ్ అన్నట్టుగా నేను అక్కడ ఒక బీడ్ అనేది వేస్తున్నాను. అన్నీ కలిపేస్తే 4 చైన్స్, మిగతా 4 చైన్స్ ఉంటాయి కదండి, ఆ 4 చైన్స్కి ఈ విధంగా కనబడుతుంది. మళ్ళీ తర్వాత కింది కదా అలాగే సేమ్ కిందికి వచ్చేసి మనం ఎక్కడైతే వదిలిపెట్టినటువంటి 4 చైన్స్ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేసేయాలన్నమాట. అది ఫిల్ చేయాలి. సెకండ్ స్టెప్లో వచ్చినది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో వచ్చినటువంటి హాఫ్ ఉంటుంది 4, ఇది కూడా ఫిల్ చేయాలన్నమాట. 1-2 సార్లు రివైండ్ చేసుకొని చూడండి వీడియోని. కన్ఫ్యూజన్ ఏమేం లేదు. కొత్త వాళ్ళే కొద్దిగా ప్రాక్టీస్ మీద ఇది అలవాటు అవుతుంది. 1-2 సార్లు వాచ్ చేశారంటే వీడియోని చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది కూడా వితౌట్ కుచ్చుతో కావాలంటే చేసుకోవచ్చు, ఆర్ విత్ కుచ్చుతో కావాలంటే కూడా మీరు ఈ ప్యాటర్న్ని చేసుకోవచ్చండి. సో నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఫైనల్ కంప్లీట్ లుక్ చూడండి, ఈ విధంగా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.